Hello friends, how are you? MCN న్యూస్ ఛానల్ గురించి కొన్ని విషయాలు మనం పంచుకుంటున్నాం కదా. ఇది రెండవ వీడియో అన్నమాట. ఇకపోతే భారతదేశ రాజకీయాలలో ప్రాముఖ్యంగా జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 140 సంవత్సరాల పైబడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ మనం కానీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయి నుంచి కూడా వాళ్ళకి ఓట్ బ్యాంక్ అనేటటువంటిది ఉంటుంది. కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, అందరూ ఉంటారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే శ్రీ రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధానమంత్రి గారు మరణించినప్పుడు, అంటే రాజీవ్ గాంధీ గారిని హత్య చేసినప్పుడు, బాంబు పేల్చి హత్య చేసినప్పుడు రాజీవ్ గాంధీ గారి యొక్క దేహం చెల్లాచెదరైపోయిందనమాట చెన్నైలో. సో అప్పటికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు చిన్నపిల్లలు అన్నమాట. ఒకవైపున శ్రీమతి సోనియా గాంధీ మేడం గారి యొక్క అత్తగారైనటువంటి మాజీ ప్రధానమంత్రి శ్రీ ఇందిరాగాంధీ గారిని హత్య చేశారు. ఆ దుఃఖాన్ని మానకముందే శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క భర్త అయినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారిని హత్య చేశారు. ఆ సమయంలో దేశమంతటా కూడా మరి అట్టుడికిపోయింది. ప్రజలందరూ కూడా ఏమిటి ఇలా జరిగింది అన్నటువంటి ఒక నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయినారు. అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మా కుటుంబంలోనే చనిపోయినాడు అన్నంతగా కులాలకి మతాలకు అతీతంగా అందరూ కూడా బాధపడిపోయినారు. సో ఆ సమయంలో సోనియా గాంధీ మేడం గారు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. సో ఫైనల్గా సోనియా గాంధీ గారు ఇంకా రాజకీయాలు మాకొద్దు అన్నటువంటి రీతిగా చెప్పేసినారు. రాజకీయాలకు దూరంగానే ఉండిపోయినారు. అది చాలా చీకటి రోజు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీని నడపగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈరోజు కూడా మరి ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబానికి మాత్రమే చెల్లినటువంటిది. అంటే వాళ్ళు మాత్రమే మెయింటెనెన్స్ చేయగలుగుతారు. మెయింటెనెన్స్ మీన్ పార్టీని, పార్టీ నాయకులని, అధిష్టానాన్ని, ప్రజలని, సో కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా వాళ్ళు మాత్రమే ప్రోత్సహించి ప్రజాసేవలో నడిపించడానికి శక్తి సామర్థ్యాలు, అనుభవం కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే రాజకీయ పరంపర వారి కుటుంబానికి ఉంది కాబట్టి అలా అయిపోయింది. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే రాజకీయపరమైనటువంటి విధానాలు, రాజకీయ జీవితాలు అని అంటే అందరూ కూడా అదొక పూలబాట అని అంటారు. ఈరోజు కూడా మరి సోనియా గాంధీ మేడం గారు కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ, శ్రీమతి ప్రియాంక గాంధీ వాద్రా గారు కానీ, వారి కుటుంబానికి ఒక దుఃఖకరమైనటువంటి విషయాలే ఇవన్నీ కూడా. అయినా సరే భారతదేశపు యొక్క
ప్రజల నిమిత్తం, వారి క్షేమం నిమిత్తం, వారి అభివృద్ధి నిమిత్తం కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకుంటూ ప్రజాసేవల వారు ముందుకెళ్తున్నారు. సో ఈ యొక్క రాజకీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత అనుభవం కలిగినటువంటిది అని అంటే, ఈ యొక్క పేదలు, ఉన్నతమైనటువంటి సంపన్న వర్గాలకు కలిగేటటువంటి మేలులు వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తారు, పరోక్షంగా చూస్తారు, అనుభవిస్తారు. అది వేరే విషయం. అంటే ఇక్కడ నేను ఎవరిని తప్పుపట్టడం లేదనమాట. అయితే పేదవాళ్ళకి ఏ విధమైనటువంటి సేవ చేయాలి అన్నటువంటి విషయంలో వాళ్ళకి ఒక అవగాహన అనేటటువంటిది ఉంటుందన్నమాట. అలాగా మరి శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి పథకాలలో ఆహార భద్రత పథకం ఒకటి, ఆధార్ కార్డు ఉంది కదా. అంటే ఇతర దేశాల వాళ్ళు మన దేశంలోనికి అక్రమంగా చొరబడకుండా సెక్యూరిటీ, ఒక ప్రొటెక్షన్ అనేటటువంటిది భారతీయులకు కలుగజేయడానికి తెచ్చినటువంటి పథకం. హైవే రోడ్స్, సో ఇట్లాంటివన్నీ కూడా శ్రీమతి సోనియా గాంధీ మేడం గారు మరి పార్టీ పెద్దలు అందరు కలిసి నిర్ణయం తీసుకుని పార్టీని నడిపిస్తూ ప్రజల్లో ఉంటూ, ప్రజల్లో పార్టీని నిలబెట్టుకుంటూ, ఏదో వట్టి మాటలు, కల్లబల్లి మాటలతో కాకుండా వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలి అన్నటువంటివి వారికి అందజేస్తూ ముందుకెళ్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు అంటే ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఉన్నారు కదా, అంతకు ముందుగా ఉన్నటువంటి 14-19 మధ్య అనుకుంటా, ఆ సమయంలో పార్లమెంటులో వాళ్ళకి అసలు బలం లేదు. అంటే ఒకసారిగా ఏమైపోయింది అంటే, కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లోనికి వెళ్ళింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా మరి పాదయాత్ర చేసి తిరిగి మరి బలం పొందుకుని ఎంపీలని సంపాదించుకుని ప్రతిపక్ష హోదా కలిగి ప్రతిపక్ష హోదా తెచ్చినటువంటి వాడు శ్రీ రాహుల్ గాంధీ గారు. అలా అని బీజేపీ పార్టీని మనం తక్కువ అంచనా వేస్తామంటే, బీజేపీ పార్టీని మనం తక్కువ అంచనా వేయలేం. ఎందుకు వేయలేమని అంటే, బీజేపీ పార్టీ ఇది 3వ పర్యాయము అధికారంలో ఉండటం. అంటే వాళ్ళు కూడా ప్రజల యొక్క నాడిని కనుగొని ప్రజాసేవ చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్ళిపోతున్నారు. కాబట్టి రాజకీయాలలో ప్రజాసేవ, మరి ప్రజలకి ఒక అంకిత భావం కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో నిలబడగలుగుతారు. ఇలాగా భారతదేశపు యొక్క రాజకీయాలు, భారతదేశపు యొక్క నాయకులు వీళ్ళందరూ కలిసికట్టుగా భారతదేశానికి సేవ చేయాలన్నటువంటి ఒక దృక్పథాన్ని పెంపొందించడంలో మాత్రం, అది కూడా లౌకిక విధానాన్ని నేర్పుతూ తీసుకెళ్లేటటువంటి విధానంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మొదటి వరుసలో ఉంటుంది. ఇంకా చాలా విషయాలని నేను మీతో షేర్ చేస్తాను, అంటే మీతో పంచుకుంటాను. ఇది 2వ వీడియో. మూడో వీడియోలో కూడా నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.